పేదవాడికి పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు హైదరాబాద్ లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించిన ఆనందంతో కొందరు తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు వీరాభిమానులు అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తొలి అన్నా క్యాంటీన్ జూలై 1వ తేదీ నుండి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రారంభిస్తున్నట్లు జెనెక్స్ కార్ల యాక్సెసరీస్ కంపెనీ యజమాని అమర్ ప్రకటించారు. ప్రతిరోజు కనీసం 500 నుండి 1000 మంది వరకు పేదల ఆకలి తీర్చడం లక్ష్యంగా ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు మరికొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం మేము అరేంజ్ చేయబోతున్నామండి. అంటే నేను భోజనం అది సిబిఎన్ అది అన్నా క్యాంటీన్ రన్ బై జెనెక్స్ అమర్ అండి. దాంట్లో ఎందుకనంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. దాంట్లో టాస్క్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్దలందరితో మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను ఎలా ముందుకెళ్దాం ఏం చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వరకైతే నేను అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం అన్నము పప్పు కూర లైక్ చట్నీ లైక్ మ్యాంగో నిమ్మకాయ ఇట్లాంటి బేసిక్ మెనూతో చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే కడుపు నిండా ఎక్కువ మందికి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే 100 నుంచి అది 500 అవ్వచ్చు 200 అవ్వచ్చు డిపెండ్స్ రిక్వైర్మెంట్ అంతే. రోజు ఎంతమంది వస్తారు ఎంతమంది భోజనం చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీని పైనేనండి మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్నా క్యాంటీన్ తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్ లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్ లో రావాల్సి వచ్చింది అని అంటే బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో బాబు గారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆ ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్నా క్యాంటీన్ బాబు గారు లోపల ఫోటో ఉంటుంది. భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవాన్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి. ఇష్టము ప్రేమ ఎవ్రీథింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ బాబు గారు 2020 విజన్లో నేను ఒకండి. కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి నా వంతుగా అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సర్వీస్ కెన్ బి ఎనీథింగ్ అంటే ప్రత్యక్షంగా మీరు మనసులో కోరుకుంటారు, మధు గారు వచ్చేసి దేవుడిని కోరుకుంటారు. నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆకలేసినప్పుడు కానీ మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి నేను కూడా మీతో కలిసే ఫోన్ చేస్తానండి. మీరు అందరూ వస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉంటాను. అందరం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేదే నా ముఖ్య ఆలోచన. నేను ఎందుకు తిందాం అనుకుంటున్నానంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. మెయింటెనెన్స్ కానీ క్లీన్నెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైక్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అన్ని ఆ స్టాండర్డ్స్ ఉంటాయనేది చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జెనెక్స్ అమర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఏదైనా కష్టమైన పని అంటే నా దగ్గరికి వస్తుందండి. ప్రౌడ్ టు సే దట్ బాబు గారు ల్యాండ్ క్రూజర్ నేనే డిజైన్ చేశాను. ఎలక్షన్ రేపు ప్రమాణ స్వీకారం అనగా నేను ఇక్కడ తయారు చేసి పంపించిన తర్వాతనే బాబు గారు దాని మీద ప్రమాణ స్వీకారానికి వెళ్ళారండి. బాలయ్య గారిది ఏదైతే ప్రచారానికి వాడిన బాలయ్య గారి వెహికల్ కానించి వెంకట్రావు గారి కానించి పెద్దసాని గారు కానించి హరీష్ అమలాపురం గారు కానీ చింతమనేని గారు కానీ ఇట్లాంటి రెబల్ స్టార్ వెహికల్స్ అన్ని నేనే స్పెషల్ గా డిజైన్ చేశానండి. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాడే పజెరోస్ నేనే డిజైన్ చేశానండి. అప్పట్లో చిరంజీవి గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు అది నేనే చేశాను. అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను సర్వీస్ చేయగలిగినాను. మళ్ళీ నేను ఎలా వాళ్ళకి నాకు బిజినెస్ రూపంలో వాళ్ళు అన్ని రూపంలో నాకు చేశారు. దానివల్ల నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. నేను ఎలా నాకు ఇప్పుడు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత నేను ఎలా సేవ చేయగల సర్వీస్ చేయగల రిటర్న్ ఎలా ఇవ్వగలనేది ఒక చిన్న ఆలోచన ఇది. అండ్ నాకైతే బేసిక్స్ కొన్ని తెలుసండి. ఇంకా అన్న క్యాంటీన్ అయితే ఫార్మాట్ ఆల్రెడీ ఆంధ్రలో ఫార్మాట్ ఉంది కాబట్టి ఐ ట్రై టు సీ దట్ ఫార్మాట్ అండ్ మాక్సిమం ఆ ఫార్మాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 5 రూపీస్ కూడా తీసుకోకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇంకా కంప్లీట్ గా ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం.
నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అంటే అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్, సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్ గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్ కి వచ్చి భోజనం చేసే వాళ్ళు కంఫర్టబుల్ భోజనం ఒకటే కాదండి, బాబు గారిని ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడి నుంచి, సైకిల్ కాడి నుంచి, బాబు గారి బొమ్మ కాడి నుంచి అందరు మైండ్ లా ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబు గారికి గుర్తు రావాలి. మనం ఓట్ వేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీద గేల్ లాగాలి. అలా డిజైన్ చేయబడుతుంది అన్న క్యాంటీన్. స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది. ఇంకా పోస్టర్స్ ఆర్ స్టిల్ పెండింగ్ అండి, ఎందుకంటే టైం సరిపోక అన్ని చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేశానండి. కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కానీ మీరందరూ కలిసి మీ ఏరియాలో రిప్రజెంట్ చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి మీ చేతనైన సహాయం చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. బై దిస్ డిసెంబర్ అండ్ అట్లీస్ట్ మనం 100 క్యాంటీన్స్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఎవరికన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది స్టాండర్డ్స్ అని అంటే నేను డెఫినెట్ గా ఐ సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ముఖ్య ఆలోచన ఏంటంటే పార్టీ అనేది తెలంగాణలో ఉంది, కాకపోతే పార్టీ లీడర్స్ అందరూ బీఆర్ఎస్ లోనో లేకపోతే కాంగ్రెస్ లోనో బీజేపీలో అలా స్ప్రెడ్ అయిపోయినారు. ఇక్కడ పార్టీ లేదు కాబట్టి సో పార్టీని లైవ్ లో ఉంచాలి, బాబు గారిని దేవుడిగా చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్ర ఎట్లయినా సెటిల్ అవుతుంది 5 years తర్వాత 2 కళ్ళు 2 బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడు బాబు గారి తెలంగాణ ఆంధ్ర ఒకటే పొజిషన్ ఉంటుంది. బాబు గారు తెలంగాణ చూడాలి, ఆంధ్ర చూడాలి. తెలంగాణ చూడాలి అని అంటే మన వంతుగా మన కృషి చేయాలి. జస్ట్ అన్న క్యాంటీన్ ఏంటంటే తెలంగాణలో చాపు కింద నీళ్ళగా స్ప్రెడ్ కావాలని ముఖ్య ఆలోచన అది. ఎందుకంటే అండి డైరెక్ట్ ఉద్యమాలు చేసి మీటింగ్స్ పెట్టి టైం చాలా ఉంది, చేసే టైం కాదండి. బేసిక్ ఏంటంటే పార్టీని బతికించుకుందాం, బాబు గారిని మన తెలంగాణ వైపు చూసేలాగా చేసుకుందాం, తెలంగాణ వచ్చేలాగా చేసుకుందాం. తెలంగాణ కూడా 2 కళ్ళులాగా ఆంధ్ర తెలంగాణ 2 చూసుకుని సమానంగా చేసేలాగా చేయాలని నా ముఖ్య ఆలోచన. ఎందుకంటే వి మిస్ బాబు గారి తెలంగాణ అండి. తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, నేను పుట్టింది, మా ఫాదర్ పుట్టింది అంతా ఇక్కడేనండి. బట్ బాబు గారికి కష్టం వచ్చింది కాబట్టి ఏపీకి వెళ్ళి బాబు గారిని సీఎం అయ్యేలాగా చేసి వచ్చాము. కానీ ఎందుకంటే బాబు గారిని చూస్తే పెరిగాం కాబట్టి తెలంగాణలో బాబు గారు కూడా మళ్ళీ ఏపీకి ఎలా చూస్తున్నారో తెలంగాణలో చూడాలనేది నా ప్రయత్నం. తెలంగాణ వైపు చూసేలాగా చేయాలనేది నా ప్రయత్నం. తెలంగాణ కూడా నా 2వ కళ్ళు, తెలంగాణ కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. తెలంగాణలో కూడా మేము ఉన్నాము. మా పార్టీయే తెలంగాణలో 2028లో మా పార్టీ ఉంటుంది. తెలంగాణనే సీఎం అవుతారు, బాబు గారే సీఎం అవుతారు, బాబు గారు లోకేష్ గారు అనేది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలనేది మా ముఖ్య ఆలోచన, నా ఆలోచన అంటే. అందుకనే కష్టమైన ప్రాజెక్ట్ అనుకోండి నేను ఒక్కడే తీసుకొని హ్యాండిల్ చేస్తున్నాను. ఎందుకంటే అది కష్టం అని తెలుసు. లక్కీలీ ఏంటంటే లైక్ అందరూ పెద్దలు, నేను ఒక 10 రోజులు డొనేట్ చేస్తాను. నా ఫ్రెండ్స్ తోని తలా ఒక్కొక్కరితో ఒక రోజు డొనేట్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60 days ఫిల్ అయిపోయినాయండి. 365 days ఒక 60 days ఫుల్ అయిపోయింది. స్టాండర్డ్ నేను స్టాండర్డ్ ఖర్చు ఉంటుంది. మీ బర్త్డేనో లేకపోతే మీ మ్యారేజ్ డేనో ఏదైనా ఒకేషన్, పేరెంట్స్ ఒకేషన్ యూ కెన్ సెలబ్రేట్ ఆల్సో. ఇక్కడ వచ్చి మీరు కేక్ కట్ చేసుకొని అందరితో భోజనం చేసి అందరితో ఇక్కడ లంచ్ చేసుకొని మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. బేసిక్ మెనూ కాబట్టి డైలీ మినిమం ఇంతనే ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎన్ని డేస్ అనేది మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్తో ఏదైనా మీ చేతనైంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఐ విల్ టేక్ కేర్ అండి. లైక్ స్పాన్సర్ ఓన్లీ ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ ఫుడ్ గురించి అండి. ఇక్కడికి అయ్యే రెంట్ కానీ, శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్, మెయింటెనెన్స్ ఇది ఓన్లీ అది నేను డొనేషన్స్ తీసుకోవట్లేదండి. 100% స్పాన్సర్ మీ అండి. ఎందుకనంటే ఇంకా నేను చేసింది ఏముంటుందని అనేది ఉంటుంది, అలాంటిది వద్దండి. నేను చేస్తున్నాను. కొన్ని స్పాన్సర్స్ రాకపోతే నేనే చేయాల్సి వస్తుంది. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఏదైనా తలపెట్టినప్పుడు కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. అన్నీ మనకి ప్లస్ అవుతాయి, అన్నీ మైనస్ అవుతాయి అనేది ఏముండదు. బట్ నా ఒకటే నమ్మకం ఏంటంటే నేను ఏదైనా తలపెడితే, నేను ఏదైనా కాలు పెడితే అది 100% సక్సెస్ అవుతుంది. మీరు 10 నెలలుగా చూస్తున్నారు. జనక్ సమర్ ఏం చేశాడు,
ఏం చేశాడు, ఏం సక్సెస్ అయిందని మీరు చూశారు. ప్రతి ఈవెంట్, ఈ 10 నెలలు చేసిన ప్రతి ఈవెంట్ కానీ ప్రతి అడుగు కొని మేము ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎలక్షన్ అయిన రోజు మే 13వ తారీఖు 151 సీట్కి ఒక సీట్ ఎక్కువ వస్తుందని చెప్పాను, అదే జరిగింది. సెంటర్లో 20 నుంచి 22 సీట్లు వస్తాయని చెప్పాను, అదే జరిగింది. బాబు గారు కీ మేకర్ అయితే అని చెప్పాను, అదే జరిగింది. 15-20 ఇంటర్వ్యూలు అన్ని ఛానల్స్లో గత ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏబిఎన్ టీవీ అన్ని ఛానల్స్లో అదే మాట చెప్పాను, అదే జరిగింది. ఎలా చెప్పగలిగామంటే మేమందరం మనం చేసినప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్స్, మనోభావాలు, అక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మా ముఖ్య ఆలోచన. సో నాకు మీ అందరి సహకారం కావాలండి, మీ అందరి సహకారాలు కావాలి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు రన్ దిస్ అన్న కంటెంట్. చిన్న టాస్క్ కాదు ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది. బట్ చేయగలుగుతున్న నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 10 months కూడా మీరే మా వెనకాల నుండి, మా ముందు ఉండి, వెనకాల ఉండి మేమున్నామని. ముఖ్యంగా చంద్ర గారు అయితే ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ అని చెప్పడం, అట్లా చంద్ర గారు లాంటి, కళ్యాణి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి చాలా మంది ఇన్స్పైరింగ్ పీపుల్ బిహైండ్. లేదండి, మేము ఎవ్వరిని కూడా డొనేషన్స్ అడగకుండా కూడా మీరు వచ్చి కవర్ మా చేతులు పెట్టుకోవడం అనేది చిన్న పని కాదు. అంటే మేమేంటో తెలియకుండా, మేము ఏం చేస్తో తెలియకుండా లక్షల రూపాయలు మీరు మా చేతిలో పెట్టుకోవడం చిన్న పని కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే యా ప్లీజ్ చంద్ర గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద రాగలుగుతారా ప్లీజ్? కళ్యాణ్ గారు ఒక్క నిమిషం రాగలుగుతారా ప్లీజ్? ఉన్నారా చంద్ర గారు? చంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. యా ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ అండి.